హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా కాకూర బాగా వచ్చింది. చుక్కకూర బాగా వస్తుంది. 1-2 విత్తనాలకి చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది ఆకుని ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ బాగా వస్తుందండి. ఇక్కడికి ఇట్లా అన్న తెంపచ్చు, కానీ ఇక్కడ నాకు విత్తనాలు వచ్చినాయి అని నేను ఇప్పుడు తెంపట్లేదు, లేకపోతే ఈ కొసలు తెంపేస్తూ ఉంటాయి. ఇలాగా బాగా వస్తాయి. దాని తర్వాత నుంచి ఇంకా బాగా వస్తాయి అనమాట. ఇలా తెంపితే ఇక్కడ నుంచి బాగా వస్తూ ఉంటాయి అనమాట. బాగా ఫ్లవరింగ్ వచ్చేసింది. ఈ విత్తనాలండి చుక్కకూర విత్తనాలు. ఇవన్నీ కొంచెం ఎండిపోయాక ఈ విత్తనాలు అయిపోతాయి. మళ్ళీ నాటితే మళ్ళీ బాగా మొక్కలు వస్తాయి. మాకు 1-2 విత్తనాలు వేస్తేనే బాగా వచ్చినాయి చుక్కకూర. ఇది పప్పులో వేసుకుంటే చాలా బాగుంటదండి. పాలకూర, చుక్కకూర ఇవన్నీ కలిపి వేసేస్తాను నేను. ఇక్కడ కూడా ఇంకా ఆకుకూర ఉంది, తోటకూర. ఇవన్నీ కలిపి వేసేస్తాను నేను. తోటకూర ఇవన్నీ కలిపి వేసుకుంటే పప్పులో చాలా బాగుంటది. ఇంకా పిల్లలు తినను అన్నట్టుగా అన్నారు అనమాట. ఇటు రండి, ఇక్కడ టమాటాలు ఉన్నాయి, భలే వచ్చినాయి. చూడండి టమాటాలు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. కాకపోతే ఇంకా చిన్నగా ఉన్నాయి, గ్రీన్ గా ఉన్నాయి అనమాట టమాటాలు. భలే బాగా వచ్చినాయి టమాటాలు. ఇదిగోండి, ఇవి నెక్స్ట్ వీక్ కి పండుతాయి. పండాక వద్దామని ఇలా ఉంచేసానండి. ఇదిగోండి ఇక్కడ కనకాంబరాలు భలే బాగా వచ్చినాయి. ఈ కనకాంబరాలు రోజు వస్తూనే ఉంటాయండి. నాకు కొయ్యడానికి కుదరట్లా, కానీ ఈ చెట్టు మీదే ఒక 2-3 రోజులు ఏమవ్వవు, వాడిపోవు, ఇలాగే ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి అన్నమాట చెట్టుకి. అందుకని నేను అలాగే ఉంచేసా. ఈ మొక్కను చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంటది. ఇది కొంచెం ఈ కాడని ఇలా కట్ చేసుకొని కాడని పెట్టుకోవచ్చు. దీనికి విత్తనాలు రావండి. కలర్ చాలా బాగుంటది. ఇది ఎల్లో కనకాంబరం, కొంచెం పెద్దగా ఉంటది ఫ్లవరు. ఇది మామూలు కనకాంబరం అనమాట. కింద ఉంది చూడండి, ఇది మామూలు కనకాంబరం. దీనికి విత్తనాలు వస్తాయి, ఇవి తీసేసేయటమే. ఇది ఎండిపోతుంది, అప్పుడు వేసేయటమే అనమాట. భలే ఉన్నాయి అసలు ఫ్లవర్స్, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇది మొక్కకే. ఈ పూజకి ఇవి కోసి పూజలు వాడేస్తాను నేను. ఇప్పుడు భలే ఉన్నాయి అసలు కలర్. ఇలా మనమే వితౌట్ పెస్టిసైడ్స్ బాగా పండించుకోవచ్చండి. కూరగాయలు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ కూడా. జాంకాయలు కూడా బాగా వస్తాయండి. జాంకాయలు, మల్బరీస్ ఇవన్నీ బాగా వస్తాయి మనకి. ఇక చూడండి ఇక్కడ చామంతులు భలే బాగా వస్తున్నాయి. ఇవి కూడా కట్ చేసేస్తాం. ఇంకా దీన్ని ఇవి తీసేసాక ట్రిమ్ చేసేస్తాను మొక్కని. అప్పుడు బాగా గుత్తిగా వస్తుంది అనమాట ఇవన్నీ. ఇది చూడండి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. ఇదిగోండి భలే బాగా వచ్చినాయి. ఇక్కడ గ్రీన్ చామంతి ఉంది, గ్రీన్ చామంతి. ఇవి కూడా భలే ఉంటాయి అసలు, దేవుడి పూజకి బాగా యూజ్ అవుతాయి. ఇదిగోండి పూలు బాగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.